కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు భక్తుల పాలిటి కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అయితే అంకురార్పణ జరిగింది. నిన్న స్వామి అమ్మవార్లను అయితే పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేసే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి. ఈ రోజు రాత్రి 8 గంటలకైతే స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు ఇప్పటికే అన్నవరం రత్నగిరికి చేరుకున్నారు. అసలు భక్తుల కోసం ఇక్కడ కళ్యాణోత్సవాల తర్వాత భక్తుల కోసం ప్రసాద వితరణ ఏ విధంగా ఉండబోతుంది, అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రసాదాలు ఎంత మొత్తంలో రెడీ చేశారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈఓ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ప్రసాద వితరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని ప్రసాదాలను అయితే ఇప్పటికి సిద్ధం చేశారు? జై సత్యదేవాయ నమః. ఈరోజు మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీదేవి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసేటటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాలని 2 విధాలుగా ఉన్నాయి. భంగి ప్రసాదము, గోధుమ ప్రసాదము. ఈ ప్రసాదాలని భక్తులకు ఎన్ని ప్రసాదాలు కావాలో అన్ని ప్రసాదాలని కూడా భంగి ప్రసాదము 20 రూపాయల చొప్పున, గోధుమ ప్రసాదము 20 రూపాయల చొప్పున అన్లిమిటెడ్గా మేము సరఫరా చేస్తున్నాము. అంతేకాకుండా కళ్యాణం అనంతరం 9 కౌంటర్లలో కళ్యాణ తలంబ్రాలతో పాటు భంగి ప్రసాదాన్ని ముత్యాలతో పాటు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా సప్లై చేస్తున్నాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వసతి గృహాలను ఏర్పాటు చేశాం. ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం కొండ దిగువ నుండి కొండపైకి. అదేవిధంగా చౌల్ట్రీస్ ఏర్పాటు చేశాం. వచ్చేటటువంటి కళాకారులకి కూడా ఉచితంగా చౌల్ట్రీస్ ఏర్పాటు చేశాం. 24/7 మనకి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాసర సరస్వతి దేవాలయం నుండి, యాదగిరిగుట్ట నుండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణ సోదరులు కూడా ఇక్కడికి భక్తులు చాలామంది విచ్చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు బయలుదేరాయి. అదేవిధంగా శ్రీ అమ్మలుగానున్న అమ్మ ముగురమ్మల మోర్బుట్టమ్మ చాలా పెద్దమ్మ వారు కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి కూడా పట్టు వస్త్రాలు బయలుదేరారు. అవన్నీ కూడా 2-3 గంటల్లో ఇక్కడికి వస్తాయి. ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి, ఉన్నతాధికారులకి అందరికీ కూడా కళ్యాణ శుభ పత్రికల్ని పంపించడం జరిగింది. అదేవిధంగా మరి మన సామాన్య భక్తుడికి ఏ విధంగా లోటు లేకుండా ఉదయం వచ్చిన తర్వాత వారికి 8:30 దగ్గర నుండి ప్రసాద వితరణ ఉచితంగా జరుగుతుంది. దద్దోజనము, పులిహోర. అదేవిధంగా పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాం. తదుపరి అన్నప్రసాదం ఉచితంగా మరి ఫస్ట్ ఫ్లోర్లోనే కాకుండా మన గ్రౌండ్ ఫ్లోర్లోనే కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో కూడా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ కూడా వృద్ధులకి, అంగవికలులకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా అన్న సంతర్పణ జరుగుతుంది. ఇంకా ఈ ఏర్పాట్లు అంటే గ్రామోత్సవం ఉంది. ఇప్పుడు మన కొండ దిగువన గ్రామోత్సవం ఉంటుంది. అక్కడ 30,000 వరకు ప్రజలు, భక్తులు కూడా వీక్షిస్తారు గ్రామోత్సవాన్ని. ఆ గ్రామోత్సవం అయిన పిదప 8 గంటలకు స్వామివారిని, అమ్మవారిని పైకి అప్హిల్స్కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కళ్యాణం మొదలవుతుంది. బై షార్ప్ 9:30కి కళ్యాణం మొదలవుతుంది. కళ్యాణం పూర్తయ్యేసరికి 12 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తజనులందరూ కూడా మరి దివ్య చక్షువులతోటి మీరు ఈ స్వామివారి కళ్యాణాన్ని చూసి తిలకించాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మీరందరూ కూడా పునీతులు కావాలని మన దేవాలయం తరపున ప్రార్థిస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవాలు అంటే ఎన్నో వేల మంది అయితే అన్నవరానికి చేరుకుంటారు. అంటే గత కళ్యాణాల్లో ఏవైనా లోటుపాట్లు కనిపించాయా? అవి మీకు సూచనలు ఏమైనా వచ్చాయా? దానికి దిద్దుబాటు చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? మనం ఇప్పుడు ఏమిటంటే ఎక్కువగా ఎలక్ట్రికల్ లైటింగ్ కూడా పెట్టాం. అదేవిధంగా భక్తులకి ఏ అసౌకర్యం రాకుండా మన దేవాలయ సిబ్బందిని ఎక్కడికక్కడ టీమ్స్గా ఏర్పాటు చేసాం. వచ్చినటువంటి భక్తులకి వసతి గృహాల దగ్గర కానీ, మంచినీటి దగ్గర కానీ, తర్వాత భక్తులకి ప్రసాదాల దగ్గర కానీ
అన్ని కౌంటర్ల దగ్గర కూడా మన ఉద్యోగస్తుల్ని వేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు సిబ్బందిని కూడా, అంటే హై స్కూల్ ఉంది మనకి, దేవాలయం యొక్క హై స్కూలు, ఓరియంటల్ హై స్కూలు, అదేవిధంగా జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ మన జూనియర్ కాలేజీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి జూనియర్ కాలేజీ, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఉన్నత పాఠశాల, అలాగే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి డిగ్రీ కాలేజీ, ఆ లెక్చరర్స్ని సిబ్బందిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. మొత్తం 1650 మంది దేవాలయ సిబ్బంది ఉండగా రిటైర్ అయినటువంటి 245 మంది కూడా ఉద్యోగస్తులు కూడా మాకు ఇతోధికంగా సహకరిస్తున్నారు. మా సిబ్బంది 2000 మంది ఉన్నారు. ఇదే కాకుండా మా సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మా సెక్యూరిటీ సిబ్బంది 175 మంది ఉండగా పోలీసు వారి సహకారంతో వాళ్ళు 200 మంది పోలీసు సిబ్బంది వచ్చారు. వారికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి భక్తులందరూ కూడా సహకరించాలి. క్యూ లైన్ల దగ్గర కానీ, అక్షంతలు తీసుకునే చోట కానీ మీరందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాల మంగళ వాయిద్యాలు అయితే మరికొద్ది సేపట్లో మోగనున్నాయని చెప్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు అయ్యి పూర్తి చేసామని చెప్తున్నారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత స్వామి అమ్మవారిని ఈ కళావేదిక వద్ద తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణ బ్రహ్మోత్సవం మొదలవుతుందని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా వేద పండితులు అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. వేద మంత్రాచరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి దివ్య కళ్యాణాన్ని ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఈ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాము. అలాగే పోలీస్, మెడికల్ హ్యాండల్, ఎక్సైజ్, అలాగే వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సుమారు అన్ని శాఖలు కలిపి 4000 మంది అయితే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి అయితే ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో సుబ్బారావు చెప్తున్నారు. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ అన్నవరం నుంచి.